నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. జూబ్లీహిల్స్లోని అన్నానగర్ బస్తీలో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ గత 10 ఏళ్లలో ఇక్కడ ఒక్క పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. జీవో 58 కింద 8 మంది ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తులు చేసుకున్న పూర్వ ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అర్హుడికి ఇల్లు కల్పిస్తోందని హామీ ఇచ్చారు. వాళ్ళ బాధలు కష్టాలు తీర్చుకోవడం కోసం విస్తృతంగా మహిళా సంఘాలను ఏర్పాటు చేసి నా ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నా. ఇవాళ వెనక ముందు లేరు నాకు అంటే తోబుట్టువులో అక్కనో చెల్లో లేదు ఉదాహరణకు. మరి ఈ అక్కకు ఇవాళ 10 మంది కలిసి ఒక సంఘంలో ఉంటే ఒక భరోసా. మేమందరం ఒక సంఘంలో ఉండడం మూలంగా ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటారు. ఏదైనా ఆపద వచ్చినా కూడా సంఘం ద్వారా 4 రూపాయలు తీసుకుంటారు. ఇవంతా మేము డెవలప్ చేస్తుంటే ఎదుగుతూ ఉంటే ఓర్వలేకపోతున్నారు. అది వాళ్ళ ఇంటి ఆడబిడ్డ అయినా మనలాంటి ఆడబిడ్డలైనా మరి పోటీ చేసే ఆడబిడ్డలైనా కూడా ఎంతసేపు ఆడోళ్ళ కన్నీళ్ళని చూసి కేటీఆర్ ఆయన ఏమంటారు ఆయన ఒక పైచాచిక ఆనందం పొందుతా ఉన్నాడు. ఇది తప్పు. ఆడోళ్ళ కన్నీళ్ళు చూస్తే మీరు బాగుపడరు. అది ఇంటి ఆడబిడ్డైనా బయట ఆడబిడ్డైనా ఆడోళ్లకు ఆడ కూతుర్లకు మంచి చేయాలనే ఉద్దేశంతో మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడులాగా ప్రతి ఇంటి ఆడబిడ్డకు నేనున్నా అనే భరోసానిస్తూ వాళ్ళ బాధలు కష్టాలు తీర్చుకోవడం కోసం విస్తృతంగా మహిళా సంఘాలను ఏర్పాటు చేసి నా ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నా. ఇవాళ వెనక ముందు లేరు నాకు అంటే తోబుట్టువులో అక్కనో చెల్లో లేదు ఉదాహరణకు. మరి ఈ అక్కకు ఇవాళ 10 మంది కలిసి ఒక సంఘంలో ఉంటే ఒక భరోసా. మేమందరం ఒక సంఘంలో ఉండడం మూలంగా ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటారు. ఏదైనా ఆపద వచ్చినా కూడా సంఘం ద్వారా 4 రూపాయలు తీసుకుంటారు. ఇవంతా మేము డెవలప్ చేస్తుంటే ఎదుగుతూ ఉంటే ఓర్వలేకపోతున్నారు. అది వాళ్ళ ఇంటి ఆడబిడ్డ అయినా మనలాంటి ఆడబిడ్డలైనా. బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. జడ్చర్ల, దేవరకంద్ర, మహబూబ్ నగర్ పట్టణాల్లో ప్రజలను కలిసి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మహిళల స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో, రైతులతో, యువతతో కూడా కవిత సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆమె తెలిపారు. మా తెలంగాణ మహబూబ్ నగర్ ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ రేపు 2 రోజులు ప్రయాణం చేస్తాము. 2 రోజులు ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ రోజు రాత్రి మహబూబ్ నగర్లోనే బస చేస్తాము. మా తెలంగాణ జాగృతి పాత కార్యకర్త అయినటువంటి వెంకటరమణ గారి ఇంట్లోనే ఇవాళ నైట్ బస చేస్తాము. సో ఎక్కడికి వెళ్ళినా కూడా కార్యకర్తలతో, ప్రజలతో, మేధావులతో మమేకమయ్యి వారి నుంచి అవసరమైనటువంటి సూచనలు తీసుకొని తద్వారా ఆయా జిల్లాలలో ఉండేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మధ్యలో మరి కేశంపేటలో మా నాయకులందరూ, రంగారెడ్డి జిల్లా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకడం చాలా సంతోషకరం. మళ్ళీ రంగారెడ్డికి వచ్చినప్పుడు రంగారెడ్డి సమస్యల మీద ప్రత్యేకించి మాట్లాడతాం. జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్ నగర్ ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ రేపు 2 రోజులు ప్రయాణం చేస్తాము. జూబ్లీహిల్స్ ప్రజలను ఉద్దేశించి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. నేను లేనిదే తెలంగాణనే లేదన్న రేంజ్లో కేటీఆర్ మాట్లాడుతున్నాడు అంటూ ఆయన విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే ఉందని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న శాశ్వత సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందన్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళంతా విమానాలలో అమెరికా నుంచి లడలడ దిగి ఇలా మొత్తం వాళ్ళే అసలు ఏడ చూసినా అసలు నేను లేనిది తెలంగాణ లేదని చెప్పే కాడికి కేటీఆర్ గారు ప్రచారం చేసుకుంటూ ఎట్ట చేసుకుంటాడు ప్రచారము. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా జూబ్లీహిల్స్ ప్రజలకు, జూబ్లీహిల్స్ ఓటర్ మహాశైలకు, వీలైనంత వరకు మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ మాయ మాటలను వినకండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలన అందియాలన్న పట్టుదల ఉంది. హైదరాబాద్ నగరంలో ఉన్న సమస్యలు, అటు డ్రైనేజ్ కానీ, ట్రాఫిక్ కానీ, ఇవాళ అక్కడ ఉన్నటువంటి విభిన్నమైన సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు పోతున్నాం. వీళ్ళు అప్పుల రాష్ట్రంగా లేకపోయి ఉంటే ఈ హైదరాబాద్ నగరం ఎప్పుడో బ్రహ్మాండంగా తయారయ్యేది. రోడ్లన్నీ ఎడల్పేటి అన్నీ. ఎందుకంటే ఏ రోజు కూడా వీళ్ళు రాష్ట్రంలో ఒక నియంత పాలన అనుకురు తప్ప సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయి నిధులు తెచ్చుకునేటువంటి బుద్ధి కూడా లేనోళ్ళు వీళ్ళు. మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా ఇవ్వలేదు మీరు. మరి ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళంతా విమానాలలో అమెరికా నుంచి లడలడ దిగి
ఇలా మొత్తం వాళ్ళే అసలు ఏడ చూసినా అసలు నేను లేనిది తెలంగాణ లేదా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాపై పట్టిన కేసులు నిజమైతే నేను రాజకీయాలు వదిలి హైదరాబాద్ నుంచి వెళ్లిపోతానని స్పష్టం చేశారు. తాను నిర్దోషినని పేర్కొంటూ ఆ కేసులు తప్పు అని తేలితే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే సాధ్యమని నవీన్ యాదవ్ తెలిపారు. నవీన్ యాదవ్ రౌడీ షూటర్ అని ఏదో పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది, రాసింది. నా మీద ఏమైనా రౌడీ షీట్ ఉందా, నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా? వాళ్ళు పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్ని కూడా కోర్టులో జరుగుతున్నాయి. ఒక్క కేసు ప్రూవ్ చేసినా రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోనికి సిద్ధం. నా మీద పెట్టిన కేసులు ఫాల్స్గా ప్రూవ్ అయితే మరి కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం పక్కన తప్పుకుంటారా అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మళ్ళీ నిన్న మీరు అడిగినట్టు ప్రచార రథం నేను వీడియో చూసిన ఏదో తగలబెడతా డైలాగులు కొడుతున్నాడు. మా పబ్లిక్కి తెలిస్తే నవీన్ యాదవ్ చాలా ఓపికగా ఒక డ్రీమ్తోనే నా ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతోనే 17-18 సంవత్సరాలుగా ఓపికగా ఉంటూ వీడి వరకు నా ప్రయాణం జరిగింది. భవిష్యత్తు కూడా అట్లానే ఉండాలని అనుకుంటాం. మా పిల్లలు ఎవరికి కూడా ఆ తగలబెడతాడన్న విషయం తెలియదు. దానికి లీగల్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ అయింది. పోలీస్ విల్ టేక్ యాక్షన్. ఫర్దర్గా బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్, నా ప్రాంతం, ఎక్కడి నుండో వచ్చి ఈడ మనుషుల్ని కొడతాం తగలబెడతాం అంటే మీరు కాదు కదా, మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరని చెప్పి సందర్భంగా తెలియచ్చు. మీరేమైనా అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓటు అడగండి, అభ్యంతరం లేదు. అనవసరంగా పర్సనల్గా టార్గెట్ చేసి వ్యక్తులను టార్గెట్ చేసే ఉద్దేశంతో నీటికి వస్తే మాత్రం ఎవరు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు, మీ ఇల్లు చూడరు. బీఆర్ఎస్ పార్టీ అమ్మని వచ్చి చూపిమారండి ఏం అభివృద్ధి అయింది, ఏం అభివృద్ధి అయింది. అభివృద్ధి అయిందంటే రోజు ఒక 4 మీద కేసులు అయ్యి అభివృద్ధి. ఇగో ఇక్కడ ఉన్నాడు సుందరు, వాళ్ళ ఎస్సీ మాజీ కార్పొరేటర్ SC/ST కేసులు పెట్టిర్రు. చాలా అండి, ఒక్కటి కాదు, ఒక 500-600 మంది జీవితాలు పాడేసే పనిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. తొందరలో బీఆర్ఎస్ బాధితులది ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ఒక్కొక్కరుగా జాయిన్ అయ్యి ఒక్కొక్కరు బాధ ముందు చెప్తారు, అప్పుడు మీరు చూస్తారు. మోంతా తుఫాను ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిసరాల్లోని ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది. వాన నీరు భారీగా నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గణబాబు, జీవీఎంసీ కమిషనర్ కేతన గర్గ్ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. మోంతా తుఫాను తీవ్రత నేపథ్యంలో రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. వ్యవసాయ పంటల రక్షణ కోసం ప్రత్యేక బృందాలను నియమించినట్టు పేర్కొన్నారు. పంటలకు నష్టం వాటిల్లిన చోట వెంటనే అంచనా వేయించి రైతులకు తగిన పరిహారం అందించే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
అన్నమయ్య జిల్లా కురబలకోటలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 2 కిలోల గంజాయి విక్రయిస్తుండగా మదనపల్లె పోలీసులు దాడి చేసి మణికంఠ నాయక్, గోవిందులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి గంజాయి, బరువుల యంత్రం, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గంజాయి రవాణా విక్రయంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే కానీ యువత చాలా వరకు కూడా ఈ గంజాయి అవ్వచ్చు లేదా అదర్ డ్రగ్స్ అవ్వచ్చు వాటికి కొంచెం ఎక్కువ బానిసలు అవుతున్నారు. ఓకే, ఇప్పుడు ఒకరు అలవాటు అయిన తర్వాత ఫ్రెండ్ సర్కిల్లో ఇంకోటి అలవాటు ఉన్నాడు, వాళ్ళకి అట్లా అలవాటు చేసుకోవడం వల్ల మొత్తం ఈ కాలేజీలో అవ్వచ్చు, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈవెన్ ఇంటర్లో ఉన్న పిల్లలు కావచ్చు, డిగ్రీలో ఉన్న పిల్లలు కావచ్చు, బీటెక్ చదువుతున్న వాళ్ళు అవ్వచ్చు, ఈ గంజాయికి అనేది ఎక్కువ అడిక్షన్ అనేది ఉంటుంది. డెఫినెట్గా ఇది ఇట్లాంటిది ఎవరైతే ఉంటారో వీళ్ళపైన అయితే పోలీసులు దీనిపైన చట్టపరమైన చర్యలు అనేవి తీసుకోబడతాయి. ఇది కాకోకుండా ఇంట్లో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారనే చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా పేరెంట్స్ ఉంటుంది. సో రెగ్యులర్గా కూడా వాళ్ళు కాలేజీకి వెళ్ళడం కానీ, ఒకవేళ ఇంటర్ చదువుతుంటే కాలేజ్కి వెళ్ళి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఎలా చదువుతున్నారు అనేది అక్కడ ఉన్న టీచర్లతో మాట్లాడడం అవ్వచ్చు, స్టాఫ్తో మాట్లాడడం అవ్వచ్చు, లేదా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడడం అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా వాళ్ళ గురించి రెగ్యులర్గా కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే మాత్రం వన్ ఫైన్ డే ఎట్లా ఉంటారంటే మావాడు అన్నీ బాగానే ఉన్నాడు, మావాడు చాలా మంచోడు అనే స్టేజ్లో ఉన్నప్పుడు వన్ ఫైన్ డే ఏమవుతుందంటే ఇట్లాగే గంజాయిలో పట్టుబడ్డం కానీ, లేకపోతే కన్జ్యూమ్ చేస్తూ పట్టుబడ్డం కానీ ఇలా ఉందంటే మాత్రం ఒక్కసారి ఎన్డీపీఎస్ కేసు ఉందంటే మాత్రం కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. 10 years కన్విక్షన్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ వన్స్ రిమాండ్ పోతే అంత ఈజీగా బెయిల్ కూడా రాదు. ఎన్డీపీఎస్ కేసుల్లో అంత సీరియస్గా ఉంటుంది కాబట్టి సో పేరెంట్స్. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో మావోయిస్టు కీలక నేత చంద్రన్న లొంగిపోయారు. బండి ప్రకాష్తో కలిసి డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఆయన ఆత్మసమర్పణ చేశారు. ఎన్నేళ్లుగా అరణ్య ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగించిన చంద్రన్న తాము ఎంచుకున్న దారి తప్పు అని గ్రహించి శాంతియుత జీవితాన్ని కోరుకున్నట్లు వెల్లడించారు. లొంగుబాటు వేసిన ఇద్దరికి ప్రభుత్వం పునరావాస సదుపాయాలు కల్పిస్తుందని డీజీపీ తెలిపారు. 10th క్లాస్ పూర్తి చేసుకున్న తర్వాత పెద్దపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో బైపీసీ ఇంటర్మీడియట్ చేస్తూ దగ్గు రాయలింగు, అప్పటి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజర్ అయినటువంటి దగ్గు రాయలింగుతో కాంటాక్ట్లకు వచ్చి ఆ విధంగా మార్క్సిజం, లెనినిజం, మావోయిజానికి ఆకర్షితుడైండు. అట్లా సిపిఎంఎల్ పార్టీలోనికి చేరిండు. అట్లా ముందు స్టార్టింగ్లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో పనిచేసి చేస్తూ 1980లో మల్లోజుల కోటేశ్వరరావు ఎలియాస్ ఎంకే ఎలియాస్ కిషన్జీ ఆయనతో పాటుగా ఆయనకు కోరియర్గా పనిచేసిండు. అప్పుడు మల్లోజుల కోటేశ్వరరావు కరీంనగర్ జిల్లా కమిటీ సెక్రటరీగా పనిచేసిండు సిపిఎంఎల్ పీడబ్ల్యూ పార్టీకి. 1980 నుంచి పార్టీకి ఒక నమ్మకమైనటువంటి కొరియర్గా పనిచేస్తూ వచ్చిండు ప్రసాదరావు. 1980లో దండకారణ్య ప్రాంతంలో మల్లాది రాజిరెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి సాయుధ దళంలో చేరి చేరిన టైం తర్వాత కొన్నాళ్లకు అదే సంవత్సరంలో 1980లో భూపాలపట్నం పోలీసులు అరెస్ట్ చేసినారు, బిజాపూర్ జిల్లా. తర్వాత జగదల్పూర్లో కొన్నాళ్ళు గడిపిండు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్ళీ 1981లో సిపిఎంఎల్ పీడబ్ల్యూ అప్పటి పార్టీ దాంతో కాంటాక్ట్ మళ్ళా ఏర్పాటు చేసుకొని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో సంతాప వాతావరణంలో అంతిమ క్రియలు నిర్వహించారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. హరీష్ రావుకు సాంత్వన చెప్పేందుకు పలువురు నేతలు అక్కడకు చేరుకున్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తుఫాను ముందస్తు చర్యలపై మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా స్పెషల్ ఆఫీసర్ అమ్రపాలి, కలెక్టర్ డీకే బాలాజీతో పాటు పలు శాఖల అధికారులు హాజరయ్యారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం నేపథ్యంలో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. సార్ ఒకసారి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో కూడా కంట్రోల్ రూమ్స్ పెట్టి ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా అవసరమైతే వాళ్ళకి రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు దగ్గర దగ్గర 165 రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. మచిలీపట్నం మండలాల్లో వచ్చేటప్పటికి దగ్గర దగ్గర 18 రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేసి ఇప్పుడు దగ్గర దగ్గర 6,000 మందిని పైనే ఈ రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళకి పునరావాసం కల్పించడం జరిగింది. సుమారుగా 16,000 మంది ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పి ఉన్నటువంటి అంచనాల్లో ఆల్రెడీ ఇప్పుడు 6,000 చేశారు. మిగతా వాళ్ళని కూడా వాళ్ళే స్వచ్ఛందంగా కొన్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. మరి ఏదైనా సరే ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఇటు అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా సమన్వయం చేస్తూ రెవెన్యూ అధికారులు, అలాగే పోలీస్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్, R&B, పంచాయతీరాజ్ అందరూ కూడా సమన్వయంతో ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, ముఖ్యంగా ఈ తీరం దాటే సమయంలో, ఎందుకంటే నిన్నటి నుంచి కూడా వర్షం పడుతుంది, ఇప్పటికి దగ్గర దగ్గర 38 మిల్లీమీటర్లు వర్షం నమోదైంది. అన్ని డ్రైన్స్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డ్రైనేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్ చేస్తూ ఉన్నారు. తీరం దాటే సమయంలో, ఎందుకంటే ఈ నైట్కి కానీ రేపు ఉదయం కానీ తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా వర్షం పడతాం కానీ అలాగే ఈదురు గాలులు కూడా దగ్గర దగ్గర 100 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వచ్చేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఎక్కడ ఫ్లోకి ఇంటరప్ట్ కాకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. అట్లాగే ఈ రిలీఫ్ క్యాంప్స్లో ఫుడ్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ నల్లకుంట్లలోని శంకరమఠాన్ని సందర్శించారు. ధర్మ విజయ యాత్రలో భాగంగా నగరానికి విచ్చేసిన శృంగేరి శారదపీఠం జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారిని సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు. గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పోడు గ్రామంలోని పునరావాస కేంద్రాన్ని వైఎస్ కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పలరాము సందర్శించారు. మోంతా తుఫాన్ ప్రభావంతో హై స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో నివసిస్తున్న బాధితుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సాయం, సౌకర్యాలను అందించేందుకు ప్రభుత్వం, పార్టీ తరపున సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క అభివృద్ధి పని చేయలేదని మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి విమర్శించారు. ప్రజల సమస్యలపై చర్చించడానికి కూడా బీఆర్ఎస్ నేతలకు ఎజెండా లేదని ఆమె వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారని, అయితే గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యం పాలైందని పేర్కొన్నారు. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు సానుభూతి రాజకీయాలు జూబ్లీహిల్స్ లో చేస్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాము టీఆర్ఎస్ వాళ్ళకి, మీ పార్టీకి చెప్పుకోవడానికి ఒక ఎజెండా లేకుండా పోయింది. జూబ్లీహిల్స్ లో 10 సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి చేశారో చూపించుకోవడానికి ఒక నిషాన్ లేకుండా పోయింది. ఇవాళ ఎక్కడ ఏ గల్లీ తిరిగినా, ఏ మహిళను కదిలించినా మాకు పెన్షన్లు రాలేదని మాట్లాడుతూ ఉన్నారు, ఇండ్లు రాలేదని మాట్లాడుతూ ఉన్నారు, రోడ్లు బాగలేవని మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే వాళ్ళకి ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సునీతను తీసుకొచ్చి ఆమె కన్నీళ్లను రాజకీయంగా మలుచుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, నిజంగా సునీత అంటే భర్త చనిపోయింది, అందరికి సానుభూతి ఉంది, కానీ వాళ్ళ దయచేసి ఆమె యొక్క కన్నీళ్లను రాజకీయం కోసం వాడుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మీరు రామలింగారెడ్డి చనిపోతే రామలింగారెడ్డి భార్యను పోటీ చేయించారు, ఆమెను ఇట్లనే ఏడిపించుకుంటూ తిప్పారు. తర్వాత ఎలక్షన్ లో ఏం చేశారు, రామలింగారెడ్డి భార్యను పక్కకు పడేసి అక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇవాళ ఇక్కడ కూడా సునీతను రాజకీయాల కోసం బలి చేసే ప్రయత్నం తప్పిస్తే ఇంకొకటి కాదు. ఇవాళ మేము సెంటిమెంట్ లేదా డెవలప్మెంట్ అని చూస్తే ఇవాళ బోరబండ ప్రజలందరూ కూడా, ఈ ప్రాంతంలో జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటా ఉన్నారు. డెవలప్మెంట్ అయితేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పేరుకై జూబ్లీహిల్స్, కానీ చూస్తే అన్ని స్లమ్లే కనిపిస్తా ఉన్నాయి. ఒకరికి ఇల్లు లేదు, ఒకరికి డ్రైనేజ్ సరిగా లేదు, ఒకరికి వాటర్ సమస్య సరిగా లేదు. అసలు ఎన్ని సమస్యలు ఉన్నాయంటే ఎక్కడ ఏ గల్లీ కదిలించినా అన్ని సమస్యలే కనిపిస్తా ఉన్నాయి. అందుకే ఇవాళ ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.